యాకోబు పత్రికలో దేవుడు ఎవరిని శోధించన్నాడు. ఇక్కడ ఏం చదువుతున్నాం? యోబే సాక్షాత్ ఏమంటున్నాడు? దేవుడు నన్ను శోధించినడలా నేను సువర్ణ వలె కనబడుతుంది. ఇప్పుడు యాకోబు పత్రిక రైటా, యోబు గ్రంథం రెండు రైటే. సందర్భాన్ని బట్టి వాడాడు. ఎలా సందర్భాన్ని బట్టి? అదే వచ్చిన మీరు చదవండి 13వ వచనంలో, దేవుడు కీడు నిమిత్తము ఎవరిని దేవుడు ఎలా శోధించుడు? కీడు చేయాలని శోధించుడు. దేవుడు నీకు నష్టం చేయాలని శోధించుడు. దేవుడు నిన్ను నాశనం చేయాలని శోధించుడు. అంటే కీడు శోధన కలగజేసేది ఎవరు? సాతానుగాడు. మేలుకై శోధించేది ఎవరు? దేవుడు. అంటే శోధనలోనే చెప్పాలి, పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. పాజిటివ్ సెన్స్లో శోధించేది ఎవరు? దేవుడు. నెగిటివ్ సెన్స్లో శోధించేది ఎవరు? సాతానుగాడు. దేవుడు సాతానుగాడు లాంటి శోధన ఎవరికి పెట్టడు. కీడు అంటే నశించిపోయే శోధనలు పెట్టడు. మరి ఎలాంటి శోధన పెడతాడు? నిన్ను సువర్ణంలా తయారు చేసే శోధన పెడతాడు. నిన్ను బంగారంలా, వజ్రంలా, వైడూర్యంలా మార్చేసే శోధన పెడతాడు. నిన్ను చక్కగా పరీక్షించి నా బంగారు బిడ్డ అని చెప్పుకునేంత చక్కటి పరీక్షలు పెడతాడు నీకు. అంటే ఆయన గురి చేసే శోధనలో నిన్ను ఇంకా మెరుగ్గా మారుస్తాయి. సాతానుగాడు గురి చేసే శోధనలో చెప్పు నిన్ను నాశనం చేస్తాడు.